నేటి రాశి ఫలాలు. ధనుస్సు రాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు బంధుమిత్రుల నుండి ఆసక్తికరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. ఇక ఈరోజు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఉత్సాహవంతంగా ఈరోజు వ్యాపారాలు అనేవి సాగుతాయి. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి, లబ్ధిని చేకూరుస్తాయి. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి కొంత ఆవేశం తగ్గించుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే గొప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం కూడా కనిపిస్తుంది. అదనపు ఆదాయం సమకూరడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ముఖ్యంగా ధనుస్సు రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు గృహాలకు సంబంధించిన కాంట్రాక్టులను అధికంగా పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో మంచి లాభం అనేది లభిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనుస్సు రాశి వారికి విశేషమైన కార్యసిద్ధి అనేది కలుగుతుంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ముఖ్యంగా దర్శక నిర్మాతలకు మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక రాజకీయ నాయకులకు మంచి అనుకూలత అనేది కలుగుతుంది. విశేషమైన ప్రజాదరణ అనేది ఈరోజు లభిస్తుంది. ఇక ఈరోజు తగినంత ఆదాయం ఉండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనుస్సు రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ధనుస్సు రాశి వారికి ఈరోజు సన్నిహితులు మరింత దగ్గరవుతారు. కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కలిసి వస్తాయి. ఆలయాలను దర్శిస్తారు. ఆలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలన్నింటిలో కూడా విజయం అనేది లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. ఇక ఆకస్మిక ధనలబ్ధి అనేది కనబడుతుంది. ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా కూడా లాభాలను ఆర్జిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు తీరి మంచి సయోధ్య అనేది కుదురుతుంది. ఇక ఈరోజు ఇంట శుభకార్యాల నిర్వహణపై ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారు సోదరులతో కలిసి ఉత్తర ప్రత్యుత్తరాలనేవి సాగిస్తారు. ఇక కొంత అనారోగ్య సమస్యలు కలిగినప్పటికీ మంచి ఔషధాలను సేవించడం వలన ఉపశమనాన్ని పొందుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరడంతో పాటు లాభాలను కూడా దక్కించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అలాగే సహచరులతో సఖ్యత అనేది నెలకొంటుంది. కళాకారులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యంగా ధనుస్సు రాశిలోని మహిళలకి పట్టుదలతో కుటుంబ సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలనేవి దక్కుతాయి. ఇక ఈరోజు అదృష్ట రంగులు నలుపు మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.